నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖపూర్ తప్పేటుగా కొంత లేనందుకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గట్టిగానే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంఐఎం చీఫ్ కాంగ్రెస్ నుంచి కొంత భారీ థ్రెట్ అయితే పొంచి ఉంది అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకే ఆయన ప్రచారంలోనూ కూడా పదే పదే కొంత కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్‌గా చూస్తే హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇప్పుడు కొంత హాట్ టాపిక్‌గా మారింది. మజ్లిస్‌కి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంపై 2 ప్రధాన జాతీయ పార్టీలు కూడా కొంత పూర్తి స్థాయిలో కన్నేసినట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ కూడా తన అభ్యర్థిని ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దానితో పాటు ఇక మజ్లిస్ అభ్యర్థి అందరికీ తెలిసినటువంటి విషయమే, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరొకసారి విక్టరీ కోసం తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో బీజేపీ ఓటర్లు బీజేపీకి ఉన్నారు. ఇక మజ్లిస్‌కి సంబంధించి సపరేట్‌గా తమకంటూ కూడా ఒక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్‌కి ఒక కీలకమైనటువంటి బలమైనటువంటి అభ్యర్థి తీసుకురాబోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ముస్లిం అభ్యర్థి కావడంతో కొంత మజ్లిస్‌కి కొంత మింగుడు పడడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పాత బస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే కొంత ఎలక్షన్‌కి సంబంధించి హీట్ మొదలయ్యింది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. అప్పుడే కొంత హాట్ కామెంట్స్ చేస్తూ తన ప్రచారాన్ని కూడా ఓవైసీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా రాజకీయంగా ఏమైనా చేయండి, కొంత ధైర్యంగా ఎదుర్కోండి, అంతే తప్ప వ్యాపారాల్లో సంపాదించినటువంటి కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత ఘాటువైనటు స్థాయిలో కొంత విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లోక్సభ స్థానం అంటే కూడా దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ అడ్డా. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నా కూడా ఎక్కడా చర్చ సాగినా కూడా కేవలం 16 స్థానాల్లోనే ఎన్నికలకు సంబంధించి కొంత ఫలితాలకు సంబంధించి విశ్లేషణ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఫలితం ఎలాగూ కూడా ఎంఐఎంకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈసారి మాత్రం కొంత త్రిముఖ పోరు గట్టిగానే ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మస్కతి డైరీ ప్రొడక్ట్స్ అధినేతగా ఉన్నటువంటి అలీ మస్కతి పోటీ చేయడం దరిదాపుగా ఖరారైనట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఈ స్థానం నుంచి ఫిరోజ్ ఖాన్ లేదా అజారుద్దీన్ పోటీ చేస్తారని భావించినా కూడా ఫైనల్ గా కొంత అలీ మస్కతి పేరునే కొంత ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అలీ మస్కతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరినటువంటి అలీ మస్కతి ఎంఐఎం అధినేతపై కొంత కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ కి సంబంధించి ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల నుంచి కొంత పోటీ ఉండేది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సైతం ఓల్డ్ సిటీలో సీరియస్ గా కొంత ఫైట్ కి సిద్ధమవుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే అలీ మస్కతిని కొంత ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాంగ్రెస్ పెద్దలు. సో ఇప్పటికే అలీ మస్కతికి సంబంధించి పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్ లో చేరి ఎంఐఎంకు వ్యతిరేకంగా కొంత భారీగా ఖర్చు పెట్టేందుకు అలీ మస్కతికి సంబంధించి కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ అన్ని తరుణంలో కూడా కొంత రేవంత్ రెడ్డికి సంబంధించి అండ చూసుకొని కొంత రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన కొంత బహిరంగంగా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తనకు రాజకీయంగా ఎదుర్కొంటే అభ్యంతరం లేదు అని చెప్పేసి కూడా కొంత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మైనారిటీ నేతను రంగంలోకి తీసుకురావడంతో ఇప్పుడు ఇటు ఈ ఇన్ని రోజులు దివికపోరు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కేవలం బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా సాగినటువంటి పోరైతే ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లలో కేవలం ఒక నాంపల్లి, యాద్కర్పూర్ ఈ 2 ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నప్పటికీ కూడా కొంత ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తరంలో కొంత బలమైనటువంటి అభ్యర్థి నిలపడంతో ఈ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ ట్యాగ్.